మర్యాదగా రాజకీయాలు చేస్తున్నాం, అలాని మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరుకోం. తెలంగాణలోని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఇది. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అన్నారు తెలంగాణ సీఎం. తెలంగాణలో విపక్షాలకు సవాళ్లు విసురుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఉన్నదంటున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మణుగూరులో జరిగిన కాంగ్రెస్ ప్రజాదీవన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై ఫైరయ్యారు. తమ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తే అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి చెప్పారన్నారు సీఎం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మిగలరన్న సీఎం రేవంత్ అంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు ఇక్కడికొచ్చి తమకు మద్దతు తెలిపారన్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. తాము మర్యాదపూర్వకంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నామని బీఆర్ఎస్ బీజేపీ కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము మర్యాదపూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు. తెలంగాణలో కొద్ది రోజుల నుంచి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే ఆరోపిస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కు మార్గం సుగమమవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. ఆ దిశగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతాయంటున్నారు. ఇలా టీఆర్ఎస్ బీజేపీ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ విమర్శలు చేస్తుండటంతో ఆ రెండు పార్టీలు కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు.